సికింద్రాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందాడు. కోమాలోకి వెళ్లిన శ్రీతేజ్ దాదాపు 140 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని వైద్యులు సూచించారని, అక్కడ 15 రోజులు ఉంచుతామని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపాడు. అయితే అతని ఆరోగ్యం కాస్త మెరుగుపడినా బ్రెయిన్ పనిచేయకపోవడంతో ఎవరినీ గుర్తుపట్టడం లేదని చెప్పాడు భాస్కర్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. అతనికి ఇన్ఫెక్షన్స్ అనేది ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు 2 వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ ఇప్పుడు రీహాబిలిటేషన్కి ప్లాన్ చేసి రీహాబిలిటేషన్కి వెళ్తే బెస్ట్. ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రీహాబ్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చేస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నాడు కొంచెం లైట్గా. డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్గా అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది, ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు. నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్. రీహాబిలిటేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు. కంప్లీట్ బెడ్ రెస్టే ఉన్నాడు. బ్రెయిన్ వైజ్ వేరే కండిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి. బ్రెయిన్ కండిషన్కి లాంగ్ టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఓకే ఉంటుందని వాళ్ళు ప్లాన్. డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ పై అప్డేట్స్ ఏంటి రాంప్రసాద్? స్రవంతి మనం చూడవచ్చు, గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి చిత్రాన్ని చూసేందుకు వచ్చినటువంటి భాస్కర్ రేవతి దంపతుల కుమారుడైతే శ్రీతేజ్ గత కొద్ది రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు ప్రస్తుతం అతని కొద్దిసేపటి క్రితమే కిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే తరలించి చికిత్స అందించడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ ఈ గత కొద్ది రోజులుగా డిసెంబర్ 4 నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అయితే కొంత పరిస్థితి బాగానే ఉండడంతో అయితే అక్కడి నుంచి వైద్యులు తనని రీహాబిలిటేషన్ నిమిత్తం అయితే ఇక్కడికి సిఫారసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీతేజ్ తండ్రి కూడా చెప్పడం జరిగింది. మనం చూడవచ్చు ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అయితే శ్రీతేజ్ తల్లి రేవతి అక్కడ స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా ఇటు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం పుష్ప 2 సినిమా యూనిట్ కూడా అప్పటి నుంచి కూడా ఇటు ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని రకాలుగా వారికి సహకరిస్తుందని కూడా శ్రీతేజ్ తండ్రి చెప్పడంతో పాటు తన పరిస్థితి అయితే ప్రస్తుతం గత కొద్ది రోజుల నుంచి అయితే తను చూస్తున్నప్పటికీ కూడా తన బ్రెయిన్ పనిచేయడం లేదని అయితే తన తండ్రికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైద్యుల సూచన మేరకు అయితే 15 రోజుల పాటు అయితే ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ కేంద్రంలో అయితే ఉంచి చికిత్స అందించుకైతే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తరలించడం జరిగింది. మనం ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ కేంద్రం వద్ద అయితే చూస్తున్నాం. డిసెంబర్ 4వ తేదీ రోజు జరిగినటువంటి ఘటన అనంతరం సుమారు 140 రోజులుగా కూడా శ్రీతేజ్ అయితే ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తన పరిస్థితికి సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ని అయితే తొలుత అటు హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు తెలపడంతో పాటు అనంతరం తను కోమాలో ఉండడంతో అయితే చాలా రోజులు ట్రీట్మెంట్ ఇచ్చడం జరిగింది. తను ఐసీయూలో ఉన్న క్రమంలో కూడా ఇటు ఆక్సిజన్ అందిస్తూ కూడా చికిత్స అందించినటువంటి వైద్యులు అయితే ప్రస్తుతం తనకు ఆక్సిజన్ లాంటి సమస్యలు అయితే ఏమీ లేకపోవడంతో తన బ్రెయిన్ కొంత యాక్టివ్గా పనిచేసేందుకైతే ఇటు రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స అందించినట్లయితే తనకు కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో అయితే ఇక్కడికి తరలించి చికిత్స అందించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పటికే చూడవచ్చు తన తల్లి మృతి చెందినటువంటి విషయం కూడా
తర్వాత మనకు నెక్స్ట్ డే తెలవడం జరిగింది. ఈ తొక్కిసలాటలో అయితే అప్పటి నుంచి కూడా ఇటు శ్రీతేజ్ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయితే ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో అయితే ఇటు వైద్యులు కూడా తనను బ్రతికించేందుకు సహాయశక్తులా కృషి చేస్తున్నారు. చాలా సమయం గడిచింది. మనం చూడవచ్చు గత సంవత్సరం డిసెంబర్ 4 నుంచి కూడా సుదీర్ఘంగా ఇటు చికిత్స అందించినటువంటి వైద్యుల సూచన మేరకు అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం చూడవచ్చు మరొక 15 రోజుల పాటు కూడా ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో శ్రీతేజ్కు చికిత్స అందించిన అనంతరం అయితే తనను ఇంటికి డిశ్చార్జ్ చేయనున్నట్లయితే వైద్యులు ఇటు శ్రీతేజ్ తండ్రి భాస్కర్కు తెలిపినట్లయితే ఇటు భాస్కర్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హెల్త్ అప్డేట్ పరంగా తనకు రీహాబిలిటేషన్ సెంటర్లో దీనికి సంబంధించినటువంటి ఫిజియోథెరపీ ఆధారంగానే తను కొంత కోలుకునే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలిపినట్టు మనకు తెలుస్తుంది. శ్రవంతి. రైట్ రామ్ ప్రసాద్. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఏటీఎం వద్ద జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఎంజీబీఎస్లో నిందితుడు నరేందర్ను అరెస్ట్ చేశామన్నారు. హత్యకు గురైన వ్యక్తిపై లైంగిక దాడి చేశారనే విషయంపై కూడా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో వేరే వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు డీసీపీ శిల్పవల్లి. లిఫ్ట్ కోసం చేసిన ట్రెంచ్లో ఒక మేల్ డెడ్ బాడీ ఉంది అని చెప్పి దానికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ ఆ బిల్డింగ్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు ఇమీడియట్గా దోమల్గూడ పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే పోలీస్ హ్యావ్ విజిటెడ్ ద సీన్ అండ్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. అండ్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్ ఎగ్జామిన్ చేయడము, అలానే సీసీటీవీస్ కూడా వెరిఫై చేయడం జరిగింది. సో దానిలో మనకి సీసీటీవీ ఫుటేజ్లో ఒక అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యాడు, అక్కడ ఉన్నటువంటి పర్సన్ అలాంగ్ విత్ ద డిసీజ్డ్. ది టాస్క్ ఫోర్స్ అండ్ క్రైమ్ టీమ్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ హిమ్ యాజ్ అ ప్రీవియస్ అక్యూజ్డ్. అంటే ఇంతకుముందు చిక్కడపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసులో ఇతన్ని లాస్ట్ ఇయరే అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ విధంగా ఇమీడియట్గా టీమ్స్ పంపించడం జరిగింది. చుట్టుపక్కల చేసినటువంటి ఎంక్వైరీస్ బట్టి ఇతన్ని ప్రీవియస్గా అరెస్ట్ అప్పుడు చేసినటువంటి విచారణని పరిగణలోకి తీసుకొని చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ అట్లానే ఒకవేళ అతను ఎస్కేప్ అవడానికి కూడా వెళ్తాడేమో అని చెప్పి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ ఇట్లా రకరకాల ప్లేసెస్కి టీమ్స్ పంపించగా మనకి ఈ అక్యూజ్డ్ ఎంజీబీఎస్ స్టేషన్లో మన టీంకి అప్రహెండ్ కనిపించడం, వెంటనే అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ అరౌండ్ 8 o'clock. సో ఈ అక్యూజ్డ్ పేరు వచ్చి చేపూరి నరేందర్. ఈయన సూర్యాపేట జిల్లాకి చెందిన అతను. హైదరాబాద్కి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ర్యాక్ పికింగ్ ఇట్లా చేస్తూ ఉంటాడు. అయితే లాస్ట్ ఇయర్ కూడా చిక్కడపల్లిలో సేమ్ ఇట్లానే తోటి ఇంకొక అతనితో ఎవరితో అయితే తిరుగుతూ ఉంటాడో అతన్ని కూడా ఇదే మోడస్ ఆపరండితో, అంటే బండరాయి తీసుకొని తల మీద కొట్టడం జరిగింది. వరుస హత్యలతో నగరం హడలిపోతోంది. 2 నెలల్లో 41 హత్యలు జరిగాయి. రాత్రివేళ తిరిగే ఆకతాయిలు, గంజాయి బ్యాచ్ పై నిఘా పెంచామంటున్నారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట షాప్స్ ఓపెన్ చేస్తే చర్యలు తీసుకుంటామంటున్న దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధుల్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజలు చాలా వరకు భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్. దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి లిఫ్ట్ గుంతలో పడేసిన మర్డర్ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? అసలు డిసీజ్డ్ ఎవరు, ఎక్కడి నుండి హైదరాబాద్ వచ్చాడు, ఎంతకాలం ఇక్కడ ఉంటున్నాడు? ఇంకా డిసీజ్డ్ ఈరోజే ఐడెంటిఫై అయ్యిండు. ఆయన అజయ్ అని చెప్పేసి ఆసిఫాబాదు, కొమరంభీమ ఆసిఫాబాదు రెబ్బన మండలకు సంబంధించిన తెలిసింది. అతడు తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఇక్కడే ఉంటుండని ఈరోజు వాళ్ళ దోస్తులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించడం జరుగుతుంది. అతడు గత కొంతకాలంగా ఇక్కడే ఫుట్పాత్ మీదనే వండుకుంటూ డైలీ లేబర్ వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉంటుండని తెలిసింది. ఇక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పగా మేము పోయి చూస్తే ఆడ పంజాబ్ నేషనల్ బ్యాంకు షట్టర్ ఎదురుగా అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఆ పక్కన ఉన్నటువంటి అన్యూజ్డ్ లిఫ్ట్ ఉన్నది, కన్స్ట్రక్షన్ది, అందులో వేశారు. అక్కడి నుంచి బాడీని షిఫ్ట్ చేసి మార్చురీకి తరలించడం జరిగింది. అందులో ఒక బ్లంట్ ఇంజ్యూరీ ఫోర్ హెడ్ మీద ఒకటి అవపడుతుంది. పోస్ట్ మార్టం చేపించి
మృతికి గల తర్వాత ఎవరు చంపారు ఏందనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే ఫుట్పాత్ పైన ఉంటాడు అని చెప్తున్నారు, అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అసలు ఎందుకు ఆ మర్డర్ జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇంకా దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా షెల్టర్ అనేది లేదు. వాళ్ళ దోస్తులు ఏం చెప్పారంటే రోజు పనికి పోయి వచ్చిన తర్వాత ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పడుకుంటారు అనేసి వాళ్ళు చెప్తున్నారు. దాని మీద పూర్తిగా విచారణ జరిగిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఈ గంజాయి బ్యాచ్లు కావచ్చు, ఈ మద్యం సేవించడం, రాత్రి ఈ విధంగా న్యూసెన్స్ చేసే బ్యాచ్లకు సంబంధించి హత్యకేమో సంబంధం ఉండొచ్చా? నిన్న చనిపోయిన దగ్గరనైతే మాకు ఎటువంటి ఆ గాంజా కానీ తర్వాత మందు బాటిల్ కానీ అయితే లేవు. ఇతడు డ్రింక్ చేసిండా చేయలేదా అది కూడా పిఎంఈలో వస్తుంది. ఆ సీసీ ఫుటేజ్లో నిన్న వెరిఫై చేస్తున్నాము. అక్కడ సస్పెక్ట్లు ఎవరెవరైతే తిరిగిరో ఆ టైంలో వెహికల్స్ కానీ తర్వాత ఆ పక్కన పడుకున్న వాళ్ళు కూడా ఇంకొంతమంది పడుకున్నారట, వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మీ జ్యూరిడిక్షన్లో కూడా రాత్రి వేళలా అడ్డగోలుగా తిరిగే యువకులు కావచ్చు, న్యూసెన్స్ క్రియేట్ చేసేవారు కావచ్చు, గాంజాయి సేవిస్తూ కావచ్చు, లేకపోతే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ చాలా వరకు యువత రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వారిపైన ఏ విధమైన నిఘా ఉంటుంది? రాత్రి వేళ గస్తీ ఏ విధంగా ఉంటుంది? రాత్రి అనవసరంగా ఈ బైకులు కానీ కార్లు కానీ లేకపోతే వాక్ కానీ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళ పేరు నమోదు చేసుకుంటున్నాము. మార్నింగ్ వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నాము. ఏ ఇష్యూ చేసినా వాళ్ళ మీద పెట్టి కేసులు వేయటం కానీ తర్వాత వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా మేము సేకరించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము, తర్వాత ఇంకా కారణం లేకుండా తిరిగితే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ రాత్రిపూట చాలా షాప్స్ కావచ్చు, పాన్ షాప్స్ కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా కూడా ఓపెన్ ఉన్న కారణంగా ఈ విధంగా అడ్డాలు వేసి కూర్చునే పరిస్థితి కూడా చాలా ప్లేసెస్లో ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ జరిగే చోట ముఖ్యంగా ఈ షాప్స్ సంబంధించిన వారిపైన ఎలాంటి నిఘా ఉంది? ఈ షాపులు ఏదైతే మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందో ఆ టైం మటుకు వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు. ఆ టైం దాటినట్లయితే వాళ్ళ మీద కంపల్సరీ ఆన్లైన్లో ఫోటో తీస్తున్నాము. ఆ షాపు ఓనరు తర్వాత రాత్రి నడిపించే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాము. మార్నింగ్ మొబైల్ కోర్టుకి వాళ్ళని పంపించి చేపించడం జరుగుతుంది. రాత్రి వేళలో అల్లరి మూకలు తిరిగే వాళ్ళకి కావచ్చు, పోలీసుల నుండి మీరు సీరియస్గా ఏమి హెచ్చరిస్తారు? చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. రాత్రి వేళలా ఇటు గంజాయి బ్యాచ్లు కావచ్చు, లేకపోతే యువత అల్లరి మూకలు ఎవరైతే రోడ్లపైన తిరుగుతుంటారో వాళ్ళని నోటీస్ చేయడంతో పాటు వాళ్ళపైన చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ విజిక్స్ న్యూస్, హైదరాబాద్. మహానగరంలో మర్డర్లు అధికంగా జరుగుతున్నాయని పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. గంజాయి డ్రగ్స్ తీసుకొని ఆవేశంలో హత్యలు చేస్తున్నారు. 2 నెలల్లోనే సిటీలో హత్యలు ఎక్కువగా జరిగాయి. పాత కక్షలు, ప్రతీకారాలతో మర్డర్స్ చేస్తున్నారు. క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని, రాత్రివేళ నిఘా పెంచాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. గ్రేటర్ హైదరాబాద్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి 48 గంటలకు ఒక హత్య జరుగుతున్నట్లు పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. బంధువులను, తెలిసిన వారిని కొందరు హత్య చేస్తుంటే మద్యం, గంజాయి మత్తులో ఇతర కారణాలతో మరికొన్ని మర్డర్లు జరుగుతున్నాయి. సిటీలో సీరియల్ మర్డర్లు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మార్చ్, ఏప్రిల్ నెలలో 41 హత్యలు జరిగాయని తెలిపారు పోలీసులు. శివారు జిల్లాల్లో జరిగిన హత్యలు లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే నగరంలో 3 హత్యలు జరిగాయి. ఇటీవల అర్ధరాత్రి చైతన్యపురిలో ఓ యువకుడిని హత్య చేసిన ఘటనతో పోలీసుల పెట్రోలింగ్ పై విమర్శలు వచ్చాయి. మిడ్ నైట్ లో నిబంధనలకు విరుద్ధంగా పాన్ షాపులు, టిఫిన్ సెంటర్లు నడవడంతో యువకులు అడ్డాలు వేయడంతో ఘర్షణలు జరుగుతున్నాయంటున్నారు సిటీ పబ్లిక్. దోమలగూడలో అజయ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వారు తలపై రాయితో మోదీ హత్య చేశారు. అనంతరం పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాత్రి వేళ అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై గంజాయి బ్యాచ్లపై నిఘా ఉందంటున్నారు పోలీసులు. అనుమానం వస్తే అదుపులోకి తీసుకుంటున్నామని తెలిపారు పోలీసులు. సిటీలో వరుస హత్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళ పోలీసుల గస్తీ మరింత పెంచాలని కోరుతున్నారు సిటీ జనం. రాష్ట్రంలో జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా అధికారుల బృందం పర్యటిస్తోంది. 3 రోజుల పాటు రాష్ట్రంలోని వ్యవసాయ అనుబంధ సంస్థలను సందర్శించారు. వ్యవసాయం తీరు, సాగులో ఆధునీకరణ, యంత్రాల వినియోగం, విత్తనాలు, ఎరువులు, మత్స్య రంగంలో పురోగతి వంటివి పరిశీలించారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను తెలుసుకొని ప్రభుత్వ కృషిని అభినందించారు. తెలంగాణ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామంటున్న జార్ఖండ్ మినిస్టర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్.
తెలంగాణ రాష్ట్రంలో జార్ఖండ్ వ్యవసాయ మంత్రి నేహా తిర్కి గారు పర్యటిస్తున్నారు. అదేవిధంగా 3 రోజులుగా ఇక్కడ పర్యటన జరిగింది. ఎట్లా జరిగింది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఎట్లాంటి అబ్జర్వేషన్ అమలు చేశారు, వాళ్ళ రాష్ట్రంలో అమలు చేయబోటువంటి మన దగ్గర గమనించే అంశాలు ఏమేమి ఉన్నాయి ఆమె నాడు తెలుసుకుందాం. మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ इन तेलंगाना ट्रिप? हम लोग यहाँ तेलंगाना में आए हुए हैं झारखंड से कुछ क्षमताओं को तलाशने के लिए कि कैसे हम लोग अपने राज्य को भी और राज्य के किसानों को एक बेहतर जीवन दे सकते हैं। खास करके क्योंकि हमारा झारखंड जो राज्य है वहाँ कृषि में ही लोग अधिकतर निर्भर है, तो कृषि को और कृषि से संबंधित जितने भी कार्य हैं, पशुपालन हो या मत्स्य पालन हो, उनमें भी क्या किया जा सकता है, उन चीज़ों को एक्सप्लोर करने के लिए हम यहाँ तेलंगाना पहुँचे थे। बैठक इंडियन इंस्टीट्यूट ऑफ मीट रिसर्च, नेशनल फिशरीज़ डेवलपमेंट बोर्ड से भी हुई है, और आज के ये जो आखिरी बैठक था वो तेलंगाना का सिविल सप्लाईज़ विभाग के साथ भी किया गया है कि हम लोग धान अधिप्राप्ति जो होता है, पैडी प्रोक्योरमेंट होता है, उसको कैसे स्ट्रेंथन कर सकते हैं स्टेट में, क्योंकि जो स्टेक होल्डर्स हैं, किसान हैं, वो हमारे ही किसान हैं, तो प्रोक्योरमेंट भी उनके लिए सही तरीके से हो उन चीज़ों को। साथ में हम चाहते हैं कि हमारे राज्य में वैसे मॉडल्स जो दूसरे स्टेट्स में सक्सेसफुल रहे हैं, वैसे मॉडल्स को हम लोग अपने राज्य में भी लागू करने का काम करें। और हमारे यहाँ पे एक बेकन फैक्ट्री है जो 1997 के बाद बंद पड़ गया है, उसका सुचारू रूप से संचालित करने के लिए भी बात हुई है मीट रिसर्च इंस्टीट्यूट के साथ, और नेशनल फिशरीज़ डेवलपमेंट बोर्ड है, उनसे भी बात हुई है कि कैसे झारखंड में हम लोग एक एक्वा पार्क वहाँ पे बना सकते हैं ताकि अधिक से अधिक किसानों को भी उससे लाभ हो सके। और साथ ही जो यहाँ पे सिविल सप्लाईज कर रहे हैं, मिस्टर चौहान gave us a presentation today, a very detailed presentation as to how he has improved the entire system, and I think if possible we can also make smaller changes, छोटी छोटी हम लोग बदलाव अपने राज्य में कर सकते हैं, चाहे पॉलिसी मेकिंग में हो चाहे लॉजिस्टिक्स में हो, जिससे किसान को ठगा ना जा सके, so that the farmers are not cheated. Yes. Have you observed any difference between Telangana and Jharkhand farming side? Farmers are much more stronger here, and stronger in the sense of they are much more aware. They have good understanding of the programs, government run schemes and programs, तो ये उनको बेनिफिट करता है। एंड हमें भी उसी तरह से झारखंड में ट्रेनिंग्स में और ट्रेनिंग प्रोग्राम्स में भी काम करने की ज़रूरत है। इनफैक्ट नेशनल फिशरी डेवलपमेंट बोर्ड से बात भी हुई है कि 100 फार्मर्स को हम लोग ट्रेनिंग के लिए भेजेंगे, और साथ ही साथ अपने जो ऑफिसर्स हैं, फिशरी ऑफिसर्स हैं, उनको भी हम लोग सीफा में ट्रेनिंग के लिए भेजेंगे। Both are new states. What are your observations or differences throughout development? See, one commonality is definitely is that both the state was formed to ensure representation of its people. Yes. एंड झारखंड भी उसी नोट में बना था कि वहाँ अपने झारखंड के लोगों को रिप्रेजेंटेशन मिले। तेलंगाना वाज आल्सो फॉर्म्ड कि यहाँ के लोगों को रिप्रेजेंटेशन मिले, और रिप्रेजेंटेशन के लिए बहुत ज़रूरी है कि लोग लगातार एक संघर्ष करें to ensure that they are getting representation, that their voice is being heard. I think that has happened in Telangana mostly. झारखंड में अभी भी बहुत सारी चीज़ें होने बाकी है, क्योंकि स्टेट गवर्नमेंट स्टेट फॉर्मेशन के बाद, झारखंड स्टेट फॉर्मेशन के बाद बहुत पॉलिटिकल अनस्टेबल रहा, वेरी पॉलिटिकल अनस्टेबल। बाय द टाइम यू आर टेकिंग वन डिसीजन सरकार ही गिर जाती थी। ये पहली बार हुआ है कि इतने बड़े मैंडेट से हमारी सरकार दोबारा गठबंधन की सरकार चुन के आई है। सो पीपल ऑल्सो हैव ह्यूज डिपेंडेंसी ऑन अस, फेथ ऑन अस, कि जो इतने 24 साल से नहीं हुआ शायद वो अब होगा। सो वी ओ इट टू आवर पीपल। థ్యాంక్ యూ. చూసారు కదా, జార్ఖండ్ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడ అబ్జర్వేషన్ కానీ బాగున్నటువంటి స్కీమ్స్ కానీ అంశాలను కానీ ఖచ్చితంగా జార్ఖండ్లో అమలు చేస్తామని, 2 రాష్ట్రాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే ఏర్పడ్డాయని, ఆ దిశగానే ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పి జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. ఎలకతుర్తి సభలో కేసీఆర్ మనసులో ఉన్న అక్కసును వెళ్లగక్కాడని అన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం. అధికారం కోల్పోయాక కేసీఆర్ స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ది పసలేని ప్రసంగమని, 10 ఏళ్లలో ఏం చేసిండో చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం కక్కిందని అన్నారు. కేసీఆర్ గారు తన మనసులో ఉన్న అక్కసంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కక్కడం జరిగింది.
పసలేని ప్రసంగంగా ఉంది అది. 15 నెలలు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కరోజు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నా అని మొన్న సభలో స్పష్టంగా కనిపించింది కేసీఆర్ మాటల్లో. కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల నుంచి ఏం చేయలేదని. మీరు 2014 ఇచ్చిన హామీలు ఏమైనాయి? కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? 3 ఎకరాల దళితులకు భూమి అన్నారు, ఏమైంది? దళిత ముఖ్యమంత్రి ఏమైంది? ఈసారి అసెంబ్లీ సెషన్ ఎప్పుడు ఉంటుందో మీ పిల్లలు కేటీఆర్, హరీష్ రావు అయినా ఇంకెవరన్నా ఉంటే లిస్ట్ ఇస్తే వాళ్ళ అసెంబ్లీ సెషన్కి వస్తుంటే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను వాళ్లకు బూస్టు, హార్లిక్స్, కేటీఆర్ గురించి ప్రత్యేకంగా ఒక పాలపీక, మళ్ళీ ఒక సెర్లాక్, టిల్లు బేబీ, కేటీఆర్ టిల్లు బేబీ గురించి డైపర్లు కూడా ఇస్తానని కూడా. మేడే స్ఫూర్తితో సమ్మెకు సిద్ధమవుతున్నామన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై స్పందించాలన్నారు. హైదరాబాద్ నారాయణగూడ ఏఐటీయూసీ ఆఫీసులో ఆర్టీసీ సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు జేఏసీ నాయకులు. మే 7న సమ్మెకు వెళ్లబోతున్నట్లు తెలిపారు జేఏసీ చైర్మన్ వెంకన్న. యూనియన్లకు అతీతంగా కార్మికులంతా సమ్మెకు కలిసి రావాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి వస్తే ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. అదే మేము అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారు, దయచేసి ఆ విలీనాన్ని మీరు ఆంధ్రలో అమలు చేశారు, అక్కడ అమలు చేసిన విధంగా ఇక్కడ కూడా మాకు అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా యూనియన్లపై మోపిన ఆంక్షలను ఎత్తివేస్తామన్నారు. ఆ ఆంక్షలను ఎత్తివేయండి, గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టి మాకు కూడా ప్రజాస్వామ్య వాతావరణం కల్పించండి, ప్రజాపాలన మా ఆర్టీసీలో అమలు చేయండి. గత కేసీఆర్ పాలనే ఇంకా ఈ ఆర్టీసీలో అమలు అవుతుంది. ఈరోజు 16,000 మంది ఉద్యోగులు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినారు, వాళ్ళ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వెంటనే భర్తీ చేసి కార్మికులపై మోపిన పనిభారాన్ని వెంటనే రద్దు చేసే విధంగా చర్యలు తీసుకొని మేము 23 డిమాండ్లు పెట్టాము సమ్మె నోటీసులో. ఆ సమ్మె నోటీసు డిమాండ్లను పరిష్కారం చేయని పక్షంలో మే 7వ తారీఖు నాడు ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాం. తప్పనిసరిగా మేము సమ్మెకు వెనుకడికి వేసేది లేదు. అందులో భాగంగా ఈరోజు జాతీయ కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. ఆ సమావేశంలో అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 7వ తారీఖు జరిగేటువంటి సమ్మెలో అందరూ పార్టిసిపేట్ కావాలని చెప్పి, మద్దతు కావాలని చెప్పి జాతీయ సంఘాల మద్దతు కోరినాం. మీ ముందే వాళ్ళందరూ కూడా ప్రగాఢంగా సంపూర్ణ మద్దతును తెలియపరిచిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండవది పోస్టర్ కూడా రిలీజ్ చేసినాం. మూడవది లేబర్ కమిషనర్ దగ్గర గతంలో మేము 2 సార్లు లేబర్ కమిషనర్ లెటర్ ఇచ్చిన యాజమాన్యం డుమ్మా కొట్టింది. మేము గతంలో కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తే కాలేదు. ఈరోజు మళ్ళీ లేబర్ కమిషనర్ ఆఫీస్కి పోయినాం, లెటర్ ఇచ్చినాం. ఇక మీరు పిలువరు కాబట్టి ఈ చివరి లెటర్ మాది సమ్మెకు పోతున్నామని చెప్పి ఈరోజు లెటర్ కూడా మేము ఇచ్చేసి రావడం జరిగింది జేఏసీగా. కాబట్టి 7వ తారీఖు ఉదయం ఫస్ట్ నుంచి సమ్మె తథ్యం, సమ్మె ఆగదు. రెండవది సంఘాలు ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలన్నీ ఈ వేదిక మీద ఉన్నాయి. 1-2 యూనియన్లు కొంచెం జింబిక్కులు చేస్తే వాళ్ళ దగ్గర నిన్న మా యొక్క కమిటీ కూడా 4 పోయి మాట్లాడి రావడం జరిగింది. ఎవరు ఏదనుకున్నా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు ఇవాళ సంఘాలకి అతీతంగా సమ్మెలో పార్టిసిపేట్ కావడానికి సిద్ధం అని చెప్పి సమ్మె ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. సమ్మె ఆగదు. కానీ మేము చెప్పేది ఒకటే, మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, మీరు వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో పెట్టిన సమస్యల్ని ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు? వెంటనే పరిష్కారం చేయండి. యాజమాన్యాన్ని వచ్చే వర్షాకాలంలో విస్తృతంగా వానలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. గత ఏడాది కంటే అధికంగానే వర్షాలు ఉంటాయని మాన్సూన్ సీజన్కు సంబంధించిన అంచనా రిపోర్టులో వెల్లడించింది. తెలంగాణలో గతేడాది అధికంగానే వర్షపాతం నమోదైనా కేవలం సీజన్ చివరి 20 రోజుల్లోనే వర్షం భారీగా కురిసింది. మరి ఈ సీజన్లో తెలంగాణలో వర్షాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోవాలంటే లెటస్ వాచ్ దిస్ స్టోరీ. దాదాపు 50 రోజుల్లో వర్షాకాలం మొదలు కానుంది. మే నెల చివరి వారంలో ఈశాన్య రుతుపవనాల తిరోగమనమయ్యి నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలవనుంది. అయితే గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు సీజన్ కంటే ముందుగానే వచ్చాయి. కానీ రాష్ట్రంలోకి కాస్త లేట్గా విస్తరించినా కూడా వర్షాలు బాగానే కురిశాయి. రాష్ట్రంలో సగటు వర్షపాతం 74 సెంటీమీటర్లుగా ఉండగా గత ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే 29% అధికంగా వర్షపాతం నమోదైంది.
అనేక రాష్ట్రాల్లో గతేడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో కురిసిన వర్షపాతం అంతా కూడా సీజన్ చివర 20 రోజుల్లోనే నమోదైంది. కానీ ఈసారి గతేడాది కంటే అధికంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షపాతం ఉంటుందని సూచిస్తున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. నైరుతి పవనాల సీజన్లో మనకి చూసుకున్నట్లయితే సుమారు మనకి 74 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. గతంలో చూసుకున్నట్లయితే ఇది సగటున మనకి 74 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. అట్లాగే చూసుకున్నట్లయితే మొన్న సంవత్సరం కనుక నమోదవుతున్నటువంటి మనం తెలంగాణ రిసీవ్ చేసుకున్నటువంటి రెయిన్ఫాల్ కనుక చూసుకున్నట్లయితే సుమారు 95 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది రిసీవ్ చేసుకున్నారు. ఇది సుమారు 29% అధికంగానే నమోదైందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా యావరేజ్ రెయిన్ఫాల్ 87 సెంటీమీటర్లుగా ఉందని, ఈ వర్షాకాలంలో వర్షపాతం దాదాపు 105% నమోదవుతుందని అంచనా వేస్తుంది ఐఎండీ. అనుకున్న టైంలోనే నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవ్వనున్నాయని, కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో భారీ వర్షాలే కురుస్తాయని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. జూన్ అనగానే మనకి ఈ యొక్క నైరుతి పవనాలు సెట్ అవ్వడానికి రాష్ట్రం కాకుండా మొత్తం దేశమంతా కూడా ఈ యొక్క ప్రయాణించడానికి తీసుకునే సమయం. మనకి జూలై నుంచి కూడా జూలై ప్రిన్సిపల్ రైనీ కింద కన్సిడర్ చేస్తుంటాము. తర్వాత ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే కొన్ని బ్రేక్స్ అనేవి కనిపిస్తుంటాయి. సెప్టెంబర్ చూసుకున్నట్లయితే రిట్రీవింగ్ పీరియడ్ కింద మనం చూసుకుంటాము. సో చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా నమోదవ్వాల్సినటువంటి వర్షపాతం అనేది ఈ యొక్క 4 నెలల్లో ఏదో నెల మనకి ఇంచుమించు ఎంత నమోదవ్వాలో అంత నమోదవుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్లోనే అధికంగా మనకి వర్షపాతం అనేది నమోదవడం కూడా చూస్తాం. ప్రతి కాలాన్ని ఎల్నినో ప్రభావితం చేస్తుందన్నారు వెదర్ ఆఫీసర్స్. గతేడాది కూడా ఎల్నినో కారణంగానే నైరుతి గమనాల్లో తేడా కనిపించిందని తెలిపారు. కానీ ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుందని ప్రకటించింది వాతావరణ కేంద్రం. దేశంలో దాదాపు 43% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ లో 52% భూముల్లో వర్షం ఆధారిత సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ఏడాది సాగు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఓవరాల్గా భారతదేశం మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈసారి ఈ యొక్క నైరుతి పవన సీజన్లో కనుక చూసుకున్నట్లయితే మనకి అధికంగానే ఈ యొక్క వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 105% కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా భారతదేశం మొత్తం తీసుకున్నట్లయితే 85 సెంటీమీటర్ల వరకు కూడా నైరుతి పవన సీజన్లో మనకి ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతుంది. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి కాలంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 122 రోజుల కాల వ్యవధిలో మనకి అధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణ సగటు కంటే కూడా అధికంగానే మనకి గత సంవత్సరంలోనే ఈసారి కూడా మనకి అధికమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది నివేదిక అనేది తెలియజేస్తుంది. వర్షపాతంపై మరో రిపోర్ట్ మే చివరికి ఇవ్వనుంది భారత వాతావరణ కేంద్రం. ఇప్పుడొచ్చిన నివేదిక ప్రకారం వచ్చే వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ. రేపు అక్షయ తృతీయ ఉండడంతో బంగారం దుకాణాలన్నీ సిద్ధమవుతున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. దీంతో ప్రతి ఏడాది బంగారం షాప్స్ కస్టమర్లను ఆకర్షించేలా ఆఫర్స్ పెడతారు. మరి ఈ ఏడాది అక్షయ తృతీయ సేల్స్ ఏ విధంగా ఉండనున్నాయి? ఈసారి సెంటిమెంట్ మీద బంగారం ధర ఎఫెక్ట్ పడనుందా? గోల్డ్ సేల్స్ పై నిర్వాహకుడితో కల్పన ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు బంగారం షాపులన్నీ కూడా రద్దీగా మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్షయ తృతీయ రోజు గ్రామ్ బంగారం అన్న కొనుక్కోవాలని చెప్పేసి చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. దీంతో ప్రతి ఏడాది అక్షయ తృతీయ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు బంగారం షాప్ నిర్వాహకులు. అదేవిధంగా రేపు వచ్చే అక్షయ తృతీయకి ఏ విధంగా ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. ప్రజెంట్ నేనైతే పంజాగుట్లో ఉన్న సిఎంఆర్ జ్యువెలర్స్లో ఉన్నాను. మరి మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, ఈసారి అక్షయ తృతీయకి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు మీరు? యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి చూసుకుంటే కనుక అక్షయ తృతీయకి అయితే మేము చాలా మంచి ఆఫర్స్ పెట్టామండి. మా దగ్గర వేస్టేజ్ వచ్చి 2% నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే ఓల్డ్ గోల్డ్ కూడా మనం నానకేయడం ఏదైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ కూడా మేము 200 రూపీస్ గ్రామ్కి ఎక్స్ట్రా ఇస్తున్నామండి. అలాగే సిల్వర్ మీద ఏమో నో మేకింగ్ కూడా పెట్టామండి. ఈ ఆఫర్ ప్రజెంట్ అయితే చాలా మంచి ఆఫర్స్ పెట్టామండి మనం. ఓకే, సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగారం అనగానే చాలా వరకు ఈ మధ్యలో పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తుంది. దాదాపు 1 lakh మార్క్ కూడా దాటింది. సో లాస్ట్ ఇయర్ కూడా మనం అక్షయ తృతీయ చూసుకుంటే ఆ ఇయర్కి దాదాపు 30,000 కూడా మనకు చేంజ్ ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? బంగారం ధర ఏమన్నా ఈ అక్షయ తృతీయ మీద పడే అవకాశం ఉందా?
లేదా యాక్చువల్గా ఎవరి అక్షయ తృతీయకి కూడా చూసుకుంటే కనుక ఎవరి అక్షయ తృతీయకి రేట్ పెరుగుతుందండి. 23, 24 చూసుకుంటే రేట్ పెరిగిందండి. అలాగే 24, 25 ఇయర్స్ చూసుకుంటే కనుక రేట్ పెరిగిందండి. ఆ రేట్ ఎఫెక్ట్ కూడా ఎప్పుడు కూడా 5 to 10% ఉంటుందండి అక్షయ తృతీయకి సంబంధించి. ఓకే, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా గ్రాడ్యువల్, అంటే ఇంత భారీ ఎత్తున మనకు బంగారం అనేది పెరిగింది. సో ఈ రేటుకు సంబంధించి కూడా ఈసారి చాలా వరకు కూడా బంగారం అంటేనే వెనకడుగేస్తూ ఉన్నారు. సో దాదాపు 1 lakh కూడా క్రాస్ అయింది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది మరి రేటు? యాక్చువల్ టుడే రేట్ వచ్చేసి 89,800 ఉందండి 22 క్యారెట్ వచ్చేసి. బట్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చుకుంటే కనుక డెఫినెట్లీ అయితే బిజినెస్ మీద 5 to 10% ఎఫెక్ట్ ఉంటుందండి రేట్ పెరగడం వలన. బట్ ఈ ప్రజెంట్ మేము పెట్టిన ఆఫర్ల ప్రకారం అయితే సేల్స్ చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓకే అండి, 24 క్యారెట్స్కి సంబంధించి ఎట్లా ఉంది రేటు? అండ్ దాంతోపాటు ఎక్కువగా ఎట్లాంటివి తీసుకుంటూ ఉంటారు? అంటే చాలామంది లక్ష్మీదేవి కాయిన్స్ తీసుకోవాలనుకుంటా ఉంటారు, కొంతమంది వినాయకుడి కాయిన్స్ తీసుకోవాలనుకుంటా ఉంటారు. సో ఎట్లాంటి ఏర్పాటు చేశారు మరి? యాక్చువల్ అక్షయ తృతీయకి సంబంధించి మన కాయిన్స్ కూడా చాలా బాగా సేల్ అవుతాయండి. అలాగే చూసుకుంటే కనుక చాలామంది మ్యారేజ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్షయ తృతీయ రోజున తీసుకుందామని చూస్తారనమాట. ఎందుకంటే మేము పెట్టిన ఆఫర్లు కానీ రేట్ కానీ అని చూసుకుంటే కనుక కొంచెం బెస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఏంటంటే మనకి ఎవరి మ్యారేజ్ కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా మనకి అక్షయ తృతీయ రోజున కూడా పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. 24 క్యారెట్ రేట్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే 97,500 ఉందండి మనకి 24 క్యారెట్. 22 క్యారెట్ అయితే 89,800 ఉందండి ప్రజెంట్ మనకి. సో అంటే ఈ మధ్యలో ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు. అంటే దాదాపు రోజుకే మనకు 500 నుంచి 2000 వరకు చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది ధరలలో. సో ఈ రోజు ఉన్న రేటు రేపు ఉంటుందా, లేకపోతే రేపు కూడా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ధరలు? యాక్చువల్గా రేపు పెరిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే కనుక అక్షయ తృతీయకి సంబంధించి ఆ టైంలో వచ్చి ఎవ్రీ టైం రేట్ పెరుగుతూనే ఉంటుందండి. యాక్చువల్ నేనైతే 40 రూపీస్ తగ్గిందండి, 40 రూపీస్ తగ్గిందండి, ఇవాళ మళ్ళీ 40 రూపీస్ పెరిగిందండి. రేపు చూడాలండి, రేపు మోస్ట్లీ నాకు తెలిసి వచ్చి రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అండి, సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే రేట్ పెరిగిందని చెప్పుకున్నాము. లాస్ట్ ఇయర్ సేల్స్ ఎట్లా ఉండే మరి? ఆ టైం ఆ రేట్కి కావచ్చు. లాస్ట్ ఇయర్ సేల్స్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్ లాస్ట్ ఇయర్ మేము ఏమనుకున్నాం, రేట్ పెరిగింది కదా, రేట్ పెరిగిన ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుందని అనుకున్నామండి. బట్ సేల్స్ అయితే లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుందండి. మేము ఈ సంవత్సరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ రేట్ పెరిగింది కదా, సేల్స్ బాగుంది. ఈ సంవత్సరం కూడా రేట్ పెరిగింది కాబట్టి సేల్స్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేమైతే అండి. సో నార్మల్గా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు 1 month ముందు నుంచే బుకింగ్స్ అనేవి ఉంటాయి కదా. మరి ఈసారి ఎట్లా ఉంది బుకింగ్స్ కావచ్చు? అంటే ముందుగానే బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారా ఈసారి? ఉన్నారండి. బట్ ఏంటంటే రేట్ పెరగడం వల్ల కొంతమంది అయితే ఆలోచిస్తూ చేశారండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తుంటే కానీ బుకింగ్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. బట్ రేపు సేల్స్ అయితే మాత్రం మేము హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నామండి. సేల్స్ అయితే బాగా అవుతుందని అనుకుంటున్నామండి మేమండి. ఓకే అండి, సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు లక్ష్మీదేవి కాయిన్స్ అంటూ ఉంటున్నాము, దాంతోపాటు వినాయకుని దేవుని కాయిన్స్ అంటూ ఉంటున్నాం కదా. సో ఎక్కువ సెంటిమెంట్తో వచ్చే వాళ్ళు ఎట్లాంటివి తీసుకుంటూ ఉంటారు? కాయిన్స్ తీసుకుంటూ ఉంటారా, లేదంటే ఆర్నమెంట్స్ తీసుకుంటూ ఉంటారా? యాక్చువల్గా అండి చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తారంటే కాయిన్స్ తీసుకుంటారేమో అని అనుకుంటారండి. బట్ కాయిన్స్ కూడా 10 to 20% కస్టమర్సే తీసుకుంటారండి. మిగతా 80% కస్టమర్స్ కూడా ఏదైనా జ్యువెలరీయే తీసుకుంటారండి నాకు తెలిసి వచ్చాను. చూస్తూ ఉన్నాం కదా, అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మంది బంగారం కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు, ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు. అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయగా అయితే రేపు రాబోతుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే బంగారం షాప్ వాళ్ళు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా వచ్చే కస్టమర్స్ని ఆకర్షించే విధంగా స్పెషల్ డిస్కౌంట్స్ ఆఫర్స్తో కూడా ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక రేపు అక్షయ తృతీయ ఉంది, చూడాలి మరి రేపు బంగారం షాపులు కలకలలాడతాయా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేదా బంగారం ధర ఏమైనా ఈ అక్షయ తృతీయ మీద పడే అవకాశం ఉందో చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. భారత్లోనే అతిపెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు హైదరాబాద్ వేదికవనుంది. వచ్చే నెల 23వ తేదీ నుంచి 3 రోజులు శంషాబాద్లో ఎయిర్పోర్ట్లోని GMR ఎరీనాలో ఈ ఎక్స్పో నిర్వహిస్తామని తెలిపారు ఆర్గనైజర్స్. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 411 జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ తమ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తారన్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫ్యాషన్ కూడా నిర్వహిస్తామన్నారు. చాలా రకాలైన డిజైన్స్ అందుబాటులో ఉంటాయని, కస్టమర్స్ ఈ ఎగ్జిబిషన్ ను వినియోగించుకోవాలని సూచించారు నిర్వాహకులు. 23rd, 24th, 25th GMR ఎరీనాలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఫ్రమ్ HIJS అవుతున్నాయి. సో ఈ ఎగ్జిబిషన్ ముఖ్యం ఏంటంటే అందరు హోల్సేలర్స్ వచ్చి వాళ్ళ సమ్ము చూపెట్టి రీటైలర్స్కి కొత్త సమ్ము ఎలా దొరకాలా, ప్రైసింగ్లో అడ్వాంటేజ్ ఎలా రావాలా, సో ఇట్లాంటిది ప్లాట్ఫామ్లో రీటైలర్స్కి బాగా అడ్వాంటేజ్ ఉంటుందండి. సో కంటిన్యూస్గా ఈ ప్లాట్ఫామ్స్లో వచ్చి రీటైలర్స్ కొత్త వెరైటీస్, ఇప్పుడు చూస్తే మార్కెట్ బాగా మారిందండి, వెరైటీకి వాల్యూ ఉంది, ప్రైసింగ్కి వాల్యూ ఉంది. సో ఆ రెండు ఇక్కడ వచ్చి వాళ్ళు బాగా దీనికి లాభం తీసుకొని వాళ్ళ బిజినెస్కి పెంచవచ్చు. అండ్ బంగారం బిజినెస్ చూస్తే అసలు డైలీ పెరుగుతున్నాయి, ఆ మోహం అందరికీ పెరిగింది.
పెరుగుతూనే అందరికీ మోహం ఉంది, తగ్గినప్పుడు ఉండదు అసలు. సో ఈ ఎగ్జిబిషన్కి అడ్వాంటేజ్ తీసుకొని రీటైలర్స్ అందరు వచ్చి దీనికి మొత్తం ఏదేది ఉన్నాయి వాళ్ళకి మైండ్లో కొత్త వెరైటీస్ కొత్త ప్రైసింగ్కి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో అందరితోటి ఇదే అనురోధం ఉంది, మీరు వచ్చి దీనికి అడ్వాంటేజ్ తీసుకోండి అండ్ గ్యారంటీగా మీకు కూడా లాభం ఉంటుంది. హోల్సేలర్ రీటైలర్ ఒకటి మదర్ అండ్ డాటర్ లాగా ఉంటుందండి, వాళ్ళు పెరిగితే వాళ్ళు హ్యాపీ అవుతారు. సో ఈ అందరికీ మా తరఫు నుంచి ఎగ్జిబిటర్స్కి కూడా ప్లస్ ఈ ఆర్గనైజర్స్కి కూడా మా అసోసియేషన్ ద్వారా గ్యారంటీగా మా రీటైలర్స్కి తప్పకుండా ఎంతవరకు వీలవుతే తెస్తామండి. ప్రైసింగ్ తోటి టెంపరీగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ సౌత్ ఇండియా మాత్రం అయితే బంగారం ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలంటే లేదంటే శారీ ఫంక్షన్ ఉండాలంటే కొంటారండి. సో గ్రామ్స్లో సేల్స్ కొంచెం డౌన్ అవుతాయి, కానీ వాల్యూ వైజ్ చూస్తే ఖచ్చితంగా దానికంటే ఎక్కువనే ఉంటాయండి. జనగామలోని కుర్మవాడకు చెందిన పర్ష సాయి దీన పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు సీఎం. ప్రభుత్వం తరపున చేయగలిగిన సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. తన ఆదేశాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు పర్ష సాయి ఇంటిని సందర్శించారని తెలిపారు సీఎం. వారికి ఇందిరమ్మ ఇల్లు, ఆ కుటుంబం ఉపాధికి రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సాయికి నిమ్స్లో వైద్య సాయం అందించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, అధికారులు. దేశ భద్రత కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు నేతలు. దాడి లోపల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం లోపల జరిగిన ఈ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో దాంట్లోపల ఆల్మోస్ట్ 26 నుంచి 28 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మేము వాళ్ళ ఫ్యామిలీస్కి మేము సంతాపం తెలియజేస్తున్నాము. అండ్ ఆల్సో ఏదైతే మోడీ గారు ఫస్ట్ ఇనీషియలీ ఏదైతే ఇమీడియట్గా అటాక్ అవ్వగానే కొన్ని స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో మేమందరం కూడా దానికి స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎప్పుడు కూడా అంటే ఏ సమస్య వచ్చినా ఏ నిర్ణయం ఆయన తీసుకున్నా, మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ భారతదేశంలో ఉన్న భారతీయుడు ప్రతి ఒక్కడు కూడా మేమందరం కూడా మీ సపోర్ట్లో ఉంటాము. మేము ఒకటే అనుకుంటాం, వాళ్ళు ఈ ఇండియన్ సిటిజన్స్ అనుకోవట్లేదు, వాళ్ళు ఈ ఇండియన్ సిటిజన్స్ అనుకోవట్లేదు. నేను అనుకుంటున్నట్ల, ఎందుకంటే నిజంగా వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ ఉంటే, ఇండియన్ సిటిజన్స్ పైన ప్రేమ ఉంటే రావాలి. ఈరోజు ఎందుకు రాకుండా ఉంటారు? మినిమం బాధ్యత లేదా? ఒకరిద్దరైనా రిప్రజెంట్ చేయాలి కదా పార్టీ నుంచి. మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక అంత పెద్ద సభ పెట్టుకోవడానికి మీకు టైం దొరికిందే? కనీసం ఒక సంతాప తీర్మానం ప్రవేశపెట్టి అక్కడ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈరోజు ఇంతమంది కార్పొరేటర్లను కలిసి చేస్తున్నాము. మినిమం రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రంలో పండే మామిడికి బ్రాండింగ్ పెంచే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పంటను శుద్ధి చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో రైతుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. దీనికోసం మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. తెలంగాణ మామిడికి విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రణాళికలు చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఏటా 33 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. వీటిలో 93 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి చేస్తూ దేశంలో 8వ స్థానంలో నిలిచింది తెలంగాణ. మన రాష్ట్రం నుంచి మామిడిని ముంబై, బెంగళూరులకు తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడిని శుద్ధి చేసే సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ప్యాక్స్ పేరిట యంత్ర పరికరాల కొనుగోలుకు ఉద్యాన అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు వీలుగా ఇరాడికేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు 25 కోట్ల రూపాయలతో అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ యంత్రాన్ని తీసుకురానున్నారు. మామిడిని మెరిసేలా చేసేందుకు 5 కోట్లతో వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్, మామిడిని మగ్గబెట్టేందుకు 3 కోట్లతో హాట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్,
4 కోట్లతో కోల్డ్ రూమ్స్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ చేయడానికి 2 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఖమ్మము, జగిత్యాల, వనపర్తి అదేవిధంగా వరంగల్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువ మామిడి తోటలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎర్స్ట్వల్ మహబూబ్ నగర్లో కూడా మనం చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యమైన సమస్య ఏంటంటే మన ఏదైతే ఉత్పత్తి అవుతుందో మామిడి దాన్ని ఎక్స్పోర్ట్ చాలా వరకు అవుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎక్స్పోర్ట్కి కావాల్సిన కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి పాలసీలో. కొన్ని దేశాల్లో తప్పనిసరిగా ఇరాడికేషన్, హాట్ వాటర్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేసిన తర్వాతే వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఈ సంవత్సరం ఆర్కేవీవై స్కీమ్ కింద 25-26 కింద 25 క్రోర్స్తో మేము ఇంటిగ్రేటెడ్ పాలీ హౌస్ ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఈ పాలీ హౌస్లో మనకి ఇరాడికేషన్తో పాటు హాట్ వాటర్ ట్రీట్మెంట్ అన్నీ కూడా రైతులకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎక్స్పోర్టర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. వరంగల్, ఖమ్మం, జగిత్యాల, వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. ఉత్పత్తికి అనుగుణంగా మన దగ్గర సౌకర్యాలు లేకపోవడంతో రైతులు లోకల్ మార్కెట్లలోనే తక్కువ ధరలకు అమ్ముతున్నారు. వడగళ్ల వాన, గాలి దుమారానికి మామిడికాయలు నేలరాలిపోవడంతో నష్టపోతున్నారు రైతులు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎరాడికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూముకుంటలో ERKEY పథకం కింద 6 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాలీ హౌస్ నిర్మాణానికి DPR పంపించింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. మేజర్గా ఒక తెలంగాణ మామిడికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది ఉద్దేశం. సో దీనికోసం ఆల్రెడీ ల్యాండ్ కూడా 6 acres ల్యాండ్ కూడా తుమ్కుంట విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ డీటెయిల్ DPR కూడా RKY కింద యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 25-26 కింద ప్రపోజల్ పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత ఇమీడియట్గా దీనిపైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చేసి మన రైతులకి, మన తెలంగాణకి ఏదైతే వెరైటీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ చేస్తూ మన తెలంగాణకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది ఉద్దేశం. తెలంగాణలో పండించే వెరైటీస్ ను ఎక్స్పోర్ట్ చేస్తూ బ్రాండ్ క్రియేట్ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది ఉద్యానవన శాఖ. వీలైనంత త్వరగా రైతులకు ఇంటిగ్రేటెడ్ పాలీ హౌస్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.